నాకు ఐడియా లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మా నాయకులందరినీ వేధిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడారు, నేను చూశాను. మా నాయకులు ఒక్కరిని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ నాయకత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరం కూడా ఇలా టార్చర్కి బాధితులమే. కొంతమంది కాకపోతే ఆరోగ్య సమస్యలు వారు ఉన్న పరిస్థితుల్లో వారికి నిజంగానే కొంత అది కొద్దిగా ఎగ్జాజరేట్ కావచ్చు, ఒత్తిడికి లోన్ కావచ్చు, జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు, నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయటపెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి, అవన్నీ తీసుకెళ్ళి ఆ మొత్తం కాగితాలు ఆధారాలు తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడ ఇచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరిని నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా, మీరు ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బీ డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్. అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే బ్రదర్, ఆయన చేతుల్లో ఉన్నది ఏది చేయడు, చేతుల్లో లేని వాటికి మాత్రం పోదులు కొడతాడు. మంచి సామెత ఒకటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు వెనకటికోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడేవాడు. నువ్వు చేయాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి, నువ్వేం చేయాలి? 10వ తరగతి పాస్ అయ్యే పిల్లలకి 10,000 రూపాయలు ఇవ్వు, నువ్వేగా చెప్తివి. 12వ తరగతి పాస్ అయ్యే పిల్లలకు 15,000 ఇవ్వు, డిగ్రీ పాస్ అయిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇవ్వు, పీజీ పాస్ అయిన పిల్లలకి చెప్తివి కదా 5 లక్షలు ఏదో, అవి ఇవ్వు. స్కూటీలు ఇవ్వు, పిల్లలకి నిరుద్యోగ భృతి ఇవ్వు 4,000. యూత్ డిక్లరేషన్లో, విద్యార్థి డిక్లరేషన్లో నువ్వేదైతే జెన్ జీ అంటున్నావో ఆ జెన్ జీకి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకు ముందు. నీ చేతిలో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు ఇట్లాగే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఇట్లే మోసం చేసినాడు. రిజర్వేషన్లు అని చెప్పి ఇక్కడ తీర్మానం పాస్ చేస్తాడు, ఢిల్లీకి పంపుతాడు, మోడీ ఆపాడు అంటాడు. మరి బీసీలకు 1,00,000 కోట్లు నువ్వే ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన హామీనే కదా, అదెందుకు ఇవ్వవు? పోనీ బీసీలకు 42% వాటా ఇస్తాను ప్రభుత్వ కాంట్రాక్టులలో, అవెందుకు ఇవ్వవు? నువ్వు ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుక గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు.